ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఉన్నది భగవంతుడే, ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే ఉన్నది. మనము లేనే లేము. నిజానికి ఇతరులు అంటూ ఎవ్వరూ లేరు. ఈ జీవుడికి దేహాత్మబుద్ధి జనించగానే అన్యత్వము ఏర్పడి ఇతరులు కనిపిస్తారు. నేను అంటే ఈ దేహ భావన కలుగుతుంది. నేను అంటే ఒక వ్యక్తి భావన కలుగుతుంది. నేను అంటే ఒక శవబుద్ధి కలుగుతుంది. నేను అంటే దేహాభిమానం కలుగుతుంది. కాబట్టి ఈ అహంకారము ఉన్నంత వరకు, అంటే నేను అంటే ఆ దేహ భావన కలగటం వల్ల నేను అంటే శరీరం అనుకుంటున్నావు, నేను అంటే దేహం అనుకుంటున్నావు. కాబట్టి నీవు ఎప్పుడైతే ఆ భావన కలిగిందో నీకు అన్యత్వం ఏర్పడింది. ఇతరులు ఉన్నారని నీవు అనుకుంటున్నావు. నీవు ఎట్టా అయితే దేహం అనుకుంటున్నావో ఇతరులు కూడా దేహాలుగానే భావిస్తున్నావు. వాళ్ళల్లో లింగభేదం చూస్తున్నావు. స్త్రీ అని పురుషుడని ఇలా భేదభావన ఏర్పడింది. దీనంతటికీ కారణము దేహాత్మ బుద్ధి జనించడమే. కాబట్టి ఉన్నది జ్ఞానము మాత్రమే. ఈ అహంకారం అసలు లేనే లేదు. అహంకారము ఆది నుంచి తృణీకరించబడ్డది. అహంకారం అసలు పుట్టనే లేదు. మరి లేని అహంకారానికి ఇతరులు ఎక్కడ ఉంటారు? అహంకారము ఉంటేనే ఇతరులు ఉంటారు. అహంకారము లేకపోతే ఇతరులు లేరు. కాబట్టి అహంకారము లేదని నొక్కి ఒక్కాడిచ్చి చెప్తున్నారు మరి భగవాన్ అయినా, ఆదిశంకరులైన, మరి గురువుగారైన మేధా దక్షిణామూర్తి గారైనా. అందరి అనుభవంలోనూ ఉన్నది జ్ఞానము మాత్రమే. అహంకారము లేనే లేదు. అహంకారము లేకపోతే ఇతరులు లేరు. కాబట్టి ఇతరులు లేకపోతే నీకు ప్రపంచమే తోచదు. కాబట్టి ఉన్నది జ్ఞానము మాత్రమే. ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే. ఏ కాలాల్లోనూ ఈ జీవుడు లేడు. కాలానికి అతీతంగా ఉన్నది జ్ఞానము మాత్రమే. కాబట్టి ఉన్నది జ్ఞానము మాత్రమే. అది తెలియకపోవటం వల్ల నీకు అహంకారము జనిస్తుంది. ఎప్పుడైతే నీవు ఈ అహంకారాన్ని ఆ ఈశ్వరుని యొక్క పాదాలకు అర్పిస్తే, ఆ జ్ఞానానికి శరణు వేడితే, నీ ఆత్మకి నీవు శరణు వేడితే, ఆ ఆత్మ అనుగ్రహంతో ఈ వ్యక్తి భావన పూర్తిగా నశిస్తుంది. వ్యక్తి భావన నశించటం వల్ల నీకు ఆలోచనలు జనించవు. ఆలోచనలు జనించిన అని అవి దేహానికి సంబంధించినవి మాత్రమే. నిన్ను బంధించే తలంపులు రావు. ఇప్పుడు ఏదైతే నేను అంటున్నావో ఆ నేను వల్ల నీకు ఏ బుద్ధి అయితే స్ఫురిస్తుందో, ఏ దేహాత్మ బుద్ధి అయితే స్ఫురిస్తుందో, నేను అనేటప్పటికీ నీకు దేహభావనే కదా ఉంటుంది. ఈ నేనును తీసుకెళ్ళి నువ్వు ఆ గురువుకి శరణుజొచ్చితే, నీ ఆత్మకి నీవు శరణుజొచ్చితే, నువ్వు ఆ త్రిగుణాల్లోంచి బయటపడేస్తాడు ఆ గురువు. ఈ వ్యక్తి భావనలోంచి నిన్ను బయటపడేస్తాడు. ఈ గుణాలే నీకు వ్యక్తి భావన కలగజేస్తాయి. కాబట్టి ఆ త్రిగుణాల్లోంచి నిన్ను బయటపడేస్తాడు ఆ గురువు. కాబట్టి ఈ రూపబుద్ధి, ఈ నామబుద్ధి నశించకుండా ఈ ఆత్మ జ్ఞానము, ఈ సత్యజ్ఞానము కలగదు. గురువు యొక్క అనుగ్రహము అత్యంత బలీయమైనది. ఈ అహంకారానికి ఏనుగంత బలం ఉంటుంది. వ్యక్తి భావనకి అంత బలం ఉంటుంది. ఏనుగు ఒక్క సింహానికి మాత్రమే లొంగుతుంది. అలాగే ఈ అహంకారము తగ్గించుకోవటానికి, ఈ వ్యక్తి భావము తగ్గించుకుంటానికి, ఈ శవబుద్ధిని తగ్గించుకుంటానికి, ఈ దేహబుద్ధిని మూలంతో సహా పెకిలించటానికి నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా ఆ గురువు, అంటే ఆ సింహము లాంటి ఆ గురువు అనుగ్రహం లేకుండా, ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ అహంభావము నశించదు. ఇక్కడ అనుగ్రహం అన్నా, చైతన్యం అన్నా, ఆత్మ అన్నా మనం ఎన్ని పర్యాయ పదాలు చెప్పినా సద్వస్తువు ఒకటే. అదే స్వయం ప్రకాశమైన ఆత్మ. అదే నీ స్వరూపము. అదే నీ సహజత్వము కూడా. కాబట్టి నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహాత్మ బుద్ధి నశించకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు. నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి.
కర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, నువ్వు ధ్యాన మార్గంలో ప్రయాణం చెయ్యి. ఎన్ని మార్గాల్లో నువ్వు ప్రయాణం చేసినా దేహమే ఆత్మ, దేహమే సర్వస్వము, దేహమే నేను, దేహమే సత్యము అని అనాత్మయందు అంటే ఆ దేహాత్మ బుద్ధిని నువ్వు తొలగించుకొని ఆత్మ అనుగ్రహంతో అది తొలగించుకొని నీవు హృదయంలో ప్రవేశించగలవు. కానీ అంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ దేహాత్మ బుద్ధి నశించాలి, ఈ అహంకారము, ఈ అహంభావము, ఈ భ్రమ తొలగాలి. ఈ దేహాత్మ బుద్ధి నశించకుండా నీకు ఆత్మ అమృత అనుభవం కలగదు. మనము అరుణాచలానికి వెళ్తాము, హైదరాబాద్ నుంచి కొంతమంది వెళ్తారు, తిరుపతి నుంచి కొంతమంది వెళ్తారు, కాకినాడ నుంచి కొంతమంది వెళ్తారు. అందరూ అరుణాచలాన్ని దర్శనం చేసుకుంటానికి వచ్చారు, అందరూ గుడి దగ్గరికి వచ్చారు. ఎంతమంది వచ్చినా సరే అందరూ కలిసి ఆ ఒక్క గుమ్మంలోంచే వెళ్ళాలి. ఆ భగవద్ దర్శనానికి మాత్రము అందరూ ఆ ఒక్క గుమ్మంలోంచే లోపలికి వెళ్తారు. నువ్వు ఏ మార్గంలో నుంచైనా రా, అరుణాచలం దర్శనం చేసుకుంటానికి నువ్వు తిరుపతి నుంచి వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా, లేకపోతే కాకినాడ నుంచి వచ్చినా సరే అక్కడికి వచ్చిన తర్వాత మాత్రము ఆ ఒక్క గుమ్మంలోంచే దర్శనానికి వెళ్ళాలి. అలానే నువ్వు ఏ మార్గంలో అయినా ప్రయాణించు, భక్తి మార్గమైనా, జ్ఞాన మార్గమైనా, మరి ఏ ఇతర సాధనా మార్గములు నువ్వు ఎంచుకున్నా సరే, మరి ఏ ఇతర యోగ మార్గములను నువ్వు చేసినా సరే అందరూ కలిసి ఆ హృదయం అనే గుడి ద్వారంలోకి ప్రవేశించాలి. అలా ప్రవేశించాలి అంటే నీకు ఆ దేహాత్మ బుద్ధి తొలగించుకున్న తర్వాత హృదయంలోకి ప్రవేశించగలవు. కానీ దేహాత్మ బుద్ధి అంటే ఆ వ్యక్తి భావన నువ్వు నిలుపుకొని నీవు ఆత్మలో సంస్థితుడు కాలేవు. నీ స్వరూపము ఆత్మ అయి ఉన్నా కూడా నీవు ఒక వ్యక్తి భావనతో దాన్ని తెలుసుకోలేవు. ఒక పరిమితమైన జ్ఞానంతో, ఒక దేహాత్మ బుద్ధి గల ఒక పరిమితమైన మాయా నేనుతో పూర్ణ జ్ఞానంగా నీవు నిలబడలేవు, నీవు సంస్థితుడు కాలేవు. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు జ్ఞానానివే, నీవు ఆత్మవే, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఒక వ్యక్తి భావన నువ్వు నిలుపుకొని నీ హృదయంలోకి నీవు ప్రవేశము చేయలేవు, ప్రవేశించలేవు. నీకు ఆ లోపల ఉన్న సద్వస్తువు నీకు ఎంత సమీపంలో ఉన్నా అది గోచరించదు. నీవు అదై ఉన్నా కూడా నీవు ఒక వ్యక్తి భావన నువ్వు నిలుపుకొని నీ స్వరూపంగా నీవు నిలబడలేవు, నీ స్వరూపాన్ని నీవు దర్శించలేవు, నీ స్వరూపాన్ని నీవు పొందలేవు. నీ హృదయంలో అత్యంత సమీపంగా ఉన్నా సరే అది గోచరింపబడదు. అందుకే ఒక అంతర్ముఖము, అందుకే ఒక చింతావిహీనము, అందుకే ఒక్క విచారము, అందుకే ఒక మౌనము అవసరము అంటారు గురువుగారు. ఈ మాయా నేనుని ఈ ఒక్క విచారముతో, ఒక్క మౌనముతో, ఒక్క అంతర్ముఖంతో ఈ మాయా నేనును అంతం కావించవచ్చు. కారణం ఈ అహంకారానికి ఊపిరి ఆలోచనలు తప్ప వేరు విషయము లేదు. ఇది ఏదో ఒక దేహాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకి ఆలోచనలు రావు, వాసనలు తల ఎత్తవు. ఈ అహంకారము తన మూలంలో నిలిచే సామర్థ్యము దీనికి ఉండదు, దీనికి అంత జ్ఞానము లేదు దీనికి. ఇది పరిమితమైన జ్ఞానము. ఇది ఒక అభాస కాంతిలో ఇది ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇది మనుగడ సాగిస్తుంది. ఇది ఉనికి లేనిది, అంటే స్వయం ప్రకాశము లేనిది. అందుకే భగవాన్ రమణులు కూడా నిశ్చలంగా ఉండి నేనే భగవంతుణ్ణి అని తెలుసుకో అంటారు. నిశ్చల తత్వే జీవన్ముక్తి అని శంకరులు కూడా చెప్పారు కదా. గురువు గారు కూడా ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అని కూడా చెప్తున్నారు కదా. అందుకే భగవాన్ రమణులు నీవు అంతర్ముఖుడువై ఇతర భావాలన్నిటినీ మూలమైన నేను అనే భావం ఎక్కడ ఉదయిస్తుందో, అంటే ఎక్కడ పుడుతుందో దానిపై కేంద్రీకరించాలి అని చెప్తారు. అందువల్ల బయటికి కాకుండా లోపలికి లోతుగా వెళ్ళమని చెప్తారు. నీలోకి వెళ్ళటం కన్నా ఇంకేదైనా తేలికగా జరుగుతుందా?
భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు భగవాన్ రమణులు ఉపదేశసారంలో. భావశూన్యం అంటే ఎటువంటి భావాలు లేకుండా నీ మనస్సు నిలబడితే అక్కడ ఉండేది నీ ఆత్మే. సద్భావము ఉదయించేది ఆ భావశూన్యంలోనే. కాబట్టి నీ కర్తవ్యము ఇదిగా అదిగా ఉండటం కాదు. నేనైన నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది. నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి. నిశ్చలత అంటే ఏమిటి? నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట. ఏ రూపమైనా ఏ నామమైనా చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు అంటారు భగవాన్. ఇప్పుడు మనందరికీ నేను అంటే ఒక వ్యక్తి భావన కలుగుతుంది. నేను ఫలానా వ్యక్తిని అని, నేను ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా జాతికి సంబంధించిన వాడిని, నేను ఫలానా మతానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా దేశానికి చెందిన వాడిని. ఇలా నేను పక్కన ఫలానా ఫలానా అని జోడిస్తున్నావు. నీవు ఎప్పుడైతే ఆ ఫలానాని జోడించకుండా నేనుగా ఉండగలిగితే అదే నీ సహజత్వము, అదే నీ స్వరూపము అంటారు ఇక్కడ. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారు? ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే. అంటే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము అంటే కొత్తగా సాక్షాత్కారము చెందటం కాదు, ఆత్మగా ఉండటము. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మస్థితిలో సంస్థితమై ఉండటము, ఆత్మగా ఉండటము. నీవుగా ఉన్నావు ఇప్పుడు. కాకపోతే నేను ఫలానా అని ఆ నేను పక్కన నీవు అన్నిటినీ జోడించటం వల్ల నీవు దాన్ని గుర్తించలేకపోతున్నావు. అవి నీకు అడ్డుగా ఉన్నాయి. నీ ఆలోచనలే నీకు అడ్డు. కాబట్టి నిశ్చలంగా ఉండటము అంతకన్నా తేలికైంది ఏమిటి అంటారు భగవాన్. అందువల్ల ఆత్మవిద్యని పొందటము అన్నిటికన్నా తేలిక అని కూడా చెప్తున్నారు. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి. తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యము. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.